నాకు తెలిసిన వరకైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా నయం అనిపిస్తుంది. ఎందుకు నయం అనిపిస్తుంది మీకు? నయమా? హ్మ్. కొన్ని విషయాలు చెప్పాలంటే ఆయన ఇచ్చిన హామీలు ఏనాడు చెల్లించలేరు. ఆ! డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది పోయింది. హ్మ్. శాంక్షన్ అయిన వాళ్ళకు కూడా గతంలో ఏమి ఇవ్వలేదు. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే రైతు బంధుకు రకంగానే చేస్తున్నది. హ్మ్. దున్నిన వాళ్ళకే ఇది హ్మ్. ఏంది 8 ఎకరాల వరకు. హ్మ్. 8 ఎకరాలకు రైతు బంధు పైసలు పర్వాలేదు హ్మ్. వేస్తున్నది. అంటే ఆయన 10 ఏళ్ల పరిపాలన అయిన సంవత్సరంలో ఉచిత పథకాలు అని చెప్పి 6 రకాల పథకాలు ఇస్తున్నాడు కదా! ఆది పథకాలు అంటే చేసి కదమ్మా, హ్మ్. చేసి కదా. ఇప్పుడు మహిళలకు ఫ్రీ సర్వీస్ బస్సు పెట్టేది. హ్మ్. ఆ? ఇప్పుడు కొంతమందికి ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఏది టీచర్లకు కూడా కల్పించేది. ఆ? ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా పనులు బాగా అవుతున్నాయి. ఒకప్పటి ఇది ఏంటంటే ఉద్యోగాలు అనేవి కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నది. బంగారు తెలంగాణ లేదు, పుట్టి తెలంగాణ అయిపోయింది. వాళ్ళు నలుగురే తెలంగాణకు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బిల్డర్స్, వాళ్ళ కాంట్రాక్టర్లే బాగుపడ్డారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలే బాగుపడ్డారమ్మా. అది సార్ ఇప్పుడు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ గెలుస్తాడని అంటున్నాడు కదా కేటీఆర్. కేసీఆరా? కేటీఆర్ అంటున్నాడు వాళ్ళ కొడుకు. ఎక్కడ ఏం చేసి చెప్పు ఆయన? ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏ ఎలక్షన్? సర్పంచ్ ఎలక్షన్లా? ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు అవును, సరే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ, ప్రతి ఎలక్షన్లో అయినా ఆ, గవర్నమెంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి వేస్తారండి. ఆ. కేసీఆర్ చేసింది ఏం లేదు. ఆయన ఏమున్న కాలువలు గానే ఉన్నాయి, ఏమున్న బుడ్ద కాలువలు గానే ఉన్నాయి. అంటే రైతులకు నేను మంచి చేసిన అన్నాడు కదా సార్. రైతులకు మంచిగా చేసినట్టు చేసింది. 10 ఎకరాలకు 100 ఎకరాలు ఉన్న భూమి ఉన్నోనికి వేసేది, ఉన్నోనికి అయితే వేయలేదు కదా. అది వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇంకా ఏం లేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ అది సార్.